హాయ్, ఈరోజు వచ్చేసి చపాతి ఇంకా కాజు పన్నీర్ మసాలా చేస్తున్నాను. మా మదర్ వచ్చేసి గోధుమ పిండి కలుపుతుంది, నేను కాజు కర్రీ రెడీ చేస్తున్నాను. మా స్టైల్లో చేసి చూపిస్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్. ఈ మధ్య చికెన్ తినకూడదు అన్నారు కదా, అందుకే ఈ మధ్య పన్నీర్ మీద పడ్డాం మేమందరం కలిసి. ఇంకా చికెన్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇన్ని వచ్చిన తర్వాత కూడా చికెన్ ఎవరైనా తింటారా అంటారా? మా మదర్కి ఈ మధ్య చికెన్ చాలా మిస్ అవుతున్నావా మమ్మీ? తినకూడదే తినకూడదు కానీ తినాలి సమ్ టైమ్స్. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, ఇక్కడ ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఏగేలోపు ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని, కిచెన్లోకి రాక ఈ మధ్య చాలా రోజులు అవుతుంది. ఇవి ఏగేలోపు ఆలోపు మనం ఏం చేయాలంటే, టమాటోస్ ఒక 4 తీసుకున్నాను. 4 తీసుకుని ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇది కూడా వేయాలి. జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా వేగిన తర్వాత ఈ స్టేజ్లోనే టమాటో పేస్ట్ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 టమాటోస్ తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ కర్రీ చేసుకుంటున్నామంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదే స్టేజ్లో కొంచెం ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా, పసుపు కూడా తగినంత, కారం మనకు కారం ఎంత తింటే అంత వేసుకోవాలన్నమాట. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇదే స్టేజ్లో అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా క్రష్ చేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకొని ఒక 2 minutes స్లిమ్లో మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఆల్రెడీ ఉడుకుతుంది కదా, దీంట్లోనే క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇంకా కొంతమంది కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదా ఆప్షన్లో. కాకపోతే మా ఇంట్లో క్యాప్సికమ్ తింటారు, అందుకే క్యాప్సికమ్ వేసాను నేను. ఆలోపు మగ్గుతుంటుంది కదా, అవి కూడా ఉడికిపోతాయి అనమాట మంచిగా. మా అమ్మ ఎక్కడ మిస్ అయ్యి ఏంటి కింద కూర్చొని కలుపుతున్నావు? మా అమ్మ కింద కరెక్ట్ చెప్పానా? కిచెన్లోకి మన ఫుడ్ వేరే కదా, ఎట్లా అయినా అలా చేస్తాం అనమాట. ఇందులో పన్నీర్ కూడా వేసేసాను ఇంతకుముందే. పన్నీరు ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఫుల్ పెట్టేసుకొని అవి మంచిగా కాల్చు. ఇది నా ప్లేట్. నాకు ఇలాంటి ప్లేట్స్ అంటే చాలా ఇష్టం. ఈ ప్లేట్ బాగాలేదంట, మా అమ్మ చెప్తుంది. బాగాలేదా? బాలే. నాకు మాత్రం ఈ ప్లేట్ చాలా నచ్చింది. ఎందుకు నేను చిన్న ప్లేట్ చూస్ చేసుకున్నాను అంటే, మా రొట్టె మాడిపోతుంది. ఫోల్డ్ చేసి చిన్న ప్లేట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం తక్కువ తింటున్న థాట్తో నేను చిన్న ప్లేట్స్ యూజ్ చేసుకున్నాను. ఇందులో వేసేసి వెరీ గుడ్. కర్రీ కోసం వెయిటింగ్. కర్రీ ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చింది. కొంచెం బాగా ఉడికిన తర్వాత తింటే, మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం కామెంట్ చేయండి.
ఫైనల్ గా చపాతీ కూడా అయిపోయింది, అందులోకి ఇది కూడా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి కాజు వేసుకోవడమే. కాజు ఎందుకు ఫైనల్ స్టేజ్లో వేసుకోవాలంటే ముందే వేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతాయి. ఆల్రెడీ ఫ్రై చేశాను, ఇలా వేసుకోవడమే అనమాట. దించే ముందు వేసుకుంటే సరిపోతుంది. మీకు బటర్ ఇష్టమైతే దించేటప్పుడు బటర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇందులో వచ్చేసి నేను బటరు కొంచెం యాడ్ చేస్తున్నాను. బటర్ వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం బటర్ వేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది, ఉంటే సరిపోతుంది అనమాట. కొత్తిమీర ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. వంట చేసేటప్పుడు అన్ని రెడీగా పెట్టుకుంటేనే గుర్తుంటాయి, లేకపోతే అస్సలు గుర్తుండవు. రెడీ, అంతే, తినేసేయడమే. కొద్దిసేపు ఒక 2 minutes ఉంచితే అయిపోయినట్టే. చూసారు కదా, కాజు పన్నీర్ మసాలా రెడీ. ఫైనల్ గా కాజు పన్నీర్ మసాలా రెడీ.